హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఎంజిఎం స్కూల్లో ఉన్నాను. చాలా అద్భుతంగా ఉంది చూడండి. 120 ఇయర్స్ అయినా కూడా చెక్కు చెదరలేదు. చాలా అద్భుతంగా ఉంది. బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి స్కూల్ ఎంజిఎం స్కూలు. అసలు మీకు ఇప్పుడు ముందర చూపిస్తాను చూడండి ఎలాగుందో. ఇప్పటికీ అసలు మనకి ఇక్కడ బాగా రన్ అవుతా ఉంది స్కూలు. వెనక కొత్తగా కట్టినా కూడా ముందర మాత్రము పాతది అట్లా రన్ అవుతా ఉంది. చెక్కు చెదరలేదు. బ్రిటిష్ కాలంలో కట్టిండే స్కూల్ ఇది. 120 ఇయర్స్ అయింది. మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. అంటే ఆ పాత గోడలు కానీ ఆ షెడ్ కానీ అట్లే ఉన్నాయి ముందర. అంటే పాతకాలం నాటి ఇది ఏమీ పోలేదు అట్లే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లోపలికి వచ్చాము ఎంజిఎం స్కూల్ లోపలికి. ఇక్కడ ముందర మనకి మహాత్మా గాంధీ విగ్రహం ఉంది. ఇక్కడ మనకి వెనక కనిపిస్తూ ఉంది కదా, అదే మనకి ఓల్డ్ బిల్డింగ్. అది ముందరుండేది బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి ఒక అద్భుతమైన హిందూపురంలోనే పురాతనమైన స్కూలు. ఒక 50 ఇయర్స్ బ్యాక్ ఆ స్కూల్స్ ఉండలేదు, మనకి ఎంజిఎం స్కూలే. 120 ఇయర్స్ అయినా కూడా మనకి చెక్కు చెదరలేదు. చూడండి మీకు ఆ పాతకాలం నాటి బిల్డింగ్ స్ట్రక్చర్ మనకి తెలుస్తుంది. ఆ గోడలు కానీ పైన మనకి అవి షీట్లు కానీ అవన్నీ అట్లే ఉన్నాయి, మనకి చెక్కు చెదరలేదు. లోపల కూడా పెద్ద పెద్ద మనకి ఇవి అట్లే ఉన్నాయి, మనకి చూడొచ్చు మీరు. ఇక్కడ మనకి ఇయర్ కూడా మెన్షన్ చేసినారు, ఎప్పుడు కట్టినారు, ఎవరి బ్రిటిష్ అధికారి హయాంలో కట్టినారు అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు. చూడండి పైన షీట్లు కానీ లోపల కానీ స్ట్రక్చర్ కానీ అన్నీ అలాగే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసినారు, 3 బోర్డులు. ఇది మనకి ఎడ్వర్డ్ కొరనేషన్ మున్సిపల్ హై స్కూల్ హిందూపూర్ అని ఉంది. 1933 శ్రీమన్ రావ్ బహదూర్ డి మహంతి మహారాయ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ అనంతపూర్. అంటే అప్పట్లో ఆన్ 18th జూన్ 1993 ఇయర్ కూడా మీరు చూడవచ్చు. 1933లో అప్పుడు మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీమన్ రావ్ బహదూర్ డి మహాశయాయ అని ఆయన ఉన్నప్పుడు ఇది నిర్మాణం జరిగింది మనకి ఎంజిఎం స్కూల్. అలాగే ఇంకొక పక్కలో బోర్డు మీరు చూడొచ్చు, మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ హిందూపూరు. ఇది కూడా మనకి కల్లూరు సుబ్బారావు గారు ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఫైటర్, ఇంకా బాగా అభివృద్ధి చేసినారు. ఇది కూడా 1961 ఇయర్ చూడొచ్చు మీరు, 2వ బోర్డు ఇది. అలాగే మనకి ఇక్కడ ఇంకొక 3వ బోర్డు కూడా ఉంది, చూపిస్తాను చూడండి పై కప్పులన్నీ మనకి అలాగే ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఇది. మనకి ముందర వస్తేనే ఈ స్ట్రక్చర్స్ చూడొచ్చు మీరు, చాలా అలాగే ఉంది, మనకి చెక్కు చెదరలేదు. మనకి చూడండి ఆ బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి నిర్మాణ శైలి మనకి ఇప్పుడు ఎక్కడ మనకి మార్పు ఏం చేయలేదు. చుట్టూ చూడండి, మనకి లోపల కూడా చూపిస్తాను మీకు. మీరు లోపల కూడా చూడొచ్చు, లోపల స్కూల్ లోపల బిల్డింగ్ అలాగే ఉంది. మనకి స్ట్రక్చర్ అంతా నిర్మాణ శైలి మనము లోపల చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ 3వ బోర్డు కూడా ఉంది, ఇది కూడా చూపిస్తాను మీకు. చూడండి ఇది కొత్త బోర్డు 3వది. మనకి ఫస్ట్ బోర్డు 1933, అలాగే సెకండ్ బోర్డు 1966 కల్లూరు సుబ్బారావు టైంలో బాగా ఇంప్రూవ్ చేసినారు. ఇది మన 1961లో. ఇవి రెండు మనకి చాలా ముఖ్యము. అలాగే ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇంకా బ్రిటిష్ కాలంలో మనకి కట్టినటువంటి ఎంజిఎం స్కూలు. మీరు ఎక్కడ దీన్ని ఏమి మళ్ళీ డెమాలిష్ చేసి కొత్తగా ఏం కట్టలేదు. అప్పటి నిర్మాణ శైలే మనకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనం ఎంజిఎం గ్రౌండ్ ముందర స్కూల్కి ఎంటర్ అవుతాం కదా మెయిన్ గేట్ ద్వారా. ఆ గేటు దగ్గర కూడా మనకి పెద్ద ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసినారు, 2 కమాన్ల పైన బోర్డు. అక్కడ కూడా ఉంది మనకి 1903 అని బోర్డులో ఉంది.
అంటే 1933 కన్నా ముందే ఇక్కడ మనకి స్కూల్ ఏర్పాటు చేసినారు చిన్నగా. తర్వాత మనకి 1933లో ఎక్కువ బాగా ఫుల్ ఇక్కడ మనకి పటిష్టంగా స్కూల్ ఇంకా బాగా ఏర్పాటు చేసినారు. చాలా అద్భుతంగా ఉంది. చూడండి మొత్తం సరౌండింగ్స్ అంతా చూడొచ్చు. ఒక మనకి అప్పటి కాలంలో ఏర్పాటు చేసినటువంటి లెజెండరీ స్కూల్ ఇది. చాలామంది ఇక్కడ చదువుకొని పై స్థాయిలోకి వెళ్ళినారు. ఇక్కడ మన ఎంజిఎం హై స్కూల్లో మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్లో చాలామంది చదువుకొని పై స్థాయికి చేరుకొని ఇప్పటికీ మనకి పై స్థాయిలో పనిచేస్తున్నారు.